స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. మనలో చాలా మంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉంటుంటారు. బట్ ఏ బిజినెస్ కి ఏ టైప్ ఆఫ్ లైసెన్స్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉంటుంటారు కదా. మీ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి బిజినెస్ లైసెన్స్ ఇండియా.com వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని కనుక మనం సంప్రదించినట్లయితే మన సౌత్ ఇండియా మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ స్టేట్స్ లో మీరు ఏ బిజినెస్ కావాలన్నా వాళ్ళే వాళ్ళ తగిన లైసెన్స్ అప్లై చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వారు క్లారిఫై చేస్తారండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కావాల్సిన కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు బిఎల్ఐ బిజినెస్ ఛానల్. మీరు సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అండ్ సీడ్ డీలర్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్లీ సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ గురించి చెప్పుకుంటే, సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ చేసేవారు ఈ లైసెన్స్ అనేది తీసుకుంటారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కస్టమర్ ప్రాసెస్ లైసెన్స్ అండ్ ఇంకొకటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్. ఇందులో 5000 స్క్వేర్ ఫీట్లో గోడౌన్ అనేది ఉండాలి మరియు సీడ్ ప్రాసెసింగ్ మెషినరీ, ప్రీ క్లియర్, ఫైన్ క్లియర్, గ్రావిటీ సపరేటర్, సీడ్ టెస్టర్ కమ్ డ్రయర్, వెయింగ్ మెషిన్, సీలింగ్ పౌచ్ ప్యాకింగ్ మెషిన్ మరియు మెషిన్ బ్యాగ్ క్లోజర్, ఈ మెషినరీస్ అనేటివి కంపల్సరీ ఉండాలి. సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే గనుక పార్ట్నర్షిప్లో కన్నా ప్రైవేట్ లిమిటెడ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ కంపెనీకి వాల్యూ అనేది ఉంటుంది. సీడ్ ప్రొడక్షన్ ప్రోగ్రాంలో భాగంగా డిస్ట్రిక్ట్ వైజ్లో, క్రాప్ వైజ్లో అండ్ వెరైటీ వైజ్లో ఉండాలి. సేమ్ ఇలాగే మార్కెటింగ్ ప్లాన్లో కూడా ఉండాలి. సోర్స్ ఆఫ్ సీడ్ ప్రొడక్షన్ అంటే రా మెటీరియల్ యొక్క పర్చేస్ బిల్స్ కావాలి. అండ్ దీనికి ఎంప్లాయీస్ యొక్క కేవైసీ అంటే ఎంప్లాయీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నామినీ యొక్క డీటెయిల్స్, రెంటల్ అగ్రిమెంట్ ఇవన్నీ బేస్ చేసుకొని సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. దీన్నే సెంట్రలైజ్డ్ సీడ్ లైసెన్స్ అని కూడా అంటాము. గోడౌన్ లేని వారికి కస్టమ్ ప్రాసెసింగ్ సీడ్ లైసెన్స్ అనేది చేస్తాము. లైసెన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఒకటి అండ్ ఆఫీస్ అడ్రస్ ఒకటి మెన్షన్ అయి వస్తుంది. క్వాలిఫైడ్ డీలర్స్కి మాత్రమే ఈ కస్టమ్ సీడ్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీడ్ డీలర్ గురించి చెప్పుకుంటే ఇది ఓన్లీ ట్రేడింగ్ లైసెన్స్ మాత్రమే. వేరే వాళ్ళ సీడ్ ప్రొడక్ట్స్కి ట్రేడింగ్ చేసేవారు ఈ సీడ్ డీలర్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి వారి యొక్క కేవైసీ, లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని ఈ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఫుడ్కి రిలేటెడ్ అయ్యే సీడ్స్ని ట్రేడింగ్ చేస్తే కనుక మీరు ఫుడ్ లైసెన్స్ అండ్ ట్రేడ్ మార్క్ అనేది తీసుకోవాలి. ఈ లైసెన్సెస్ వచ్చేసి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. మేము ఆల్ ఓవర్ తెలంగాణ సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అండ్ సీడ్ డీలర్ లైసెన్స్ చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అండ్ సీడ్ డీలర్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోని చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.